शांति 28 अगस्त 2020 साकार मुरली। मीठे बच्चे, जितना समय मिले एकांत में जाकर याद की यात्रा करो। ఎంత టైం దొరికితే అంత మీరు ఒంటరిగా కూర్చుని బాబా యొక్క స్మృతి యాత్రలో ఉండండి। जब तुम मंजिल पर पहुंच जाएंगे तब यह यात्रा पूरी हो जाएगी। ఎప్పుడైతే మీరు గమ్యాన్ని చేరుతారో అప్పుడు మీ యాత్ర పూర్తి అయిపోతుంది అంటున్నారు బాబా। प्रश्न बाबा ने पूछा, संगम पर बाप अपने बच्चों में कौन सा ऐसा गुण भर देते हैं? సంగమ యుగంలో బాబా తన పిల్లల్లో ఎలాంటి గుణాన్ని నింపుతారు? जो आधा कल्प तक चलता रहता है, आ सद्गुणము అర్ధకల్పం వరకు ఉంటూనే ఉంటుంది అంటున్నారు బాబా। ఏంటది? उत्तर है, बाप कहते जैसे मैं अति स्वीट हूँ, నేనెంత అతి మధురమో ऐसे बच्चों को भी स्वीट बना देता हूँ, అలా పిల్లల్ని కూడా నేను మధురంగా తయారు చేస్తాను। देवता ये बहुत स्वीट है, దేవతలు కూడా మధురమే। तुम बच्चे अभी स्वीट बनने का पुरुषार्थ कर रहे हो, ఇప్పుడు మీరు చాలా మధురంగా అయ్యేటువంటి పురుషార్థం చేస్తున్నారు। जो बहुतों का कल्याण करते हैं, ఎవరైతే చాలా మందికి మేలు చేస్తారో, जिनमें कोई शैतानी ख्यालात नहीं है, ఎవరిలో అయితే పనికిమాలిన చెత్త ఆలోచనలు అంటే చెడు ఆలోచనలు ఉండవో, वही स्वीट है, వాళ్ళే మధురమైన వాళ్ళు। उन्हें ही ऊंच पद प्राप्त होता है, వాళ్ళే ఉన్నతమైన పదవిని పొందుతారు। उनकी ही फिर पूजा होती है, అలాంటి వాళ్ళకే ద్వాపర యుగం నుంచి పూజ జరుగుతూ ఉంటుంది। ओम शांति। बाप बैठ समझाते हैं, इस शरीर का मालिक है आत्मा, ఈ శరీరానికి యజమాని ఎవరు, అధికారి ఎవరు? ఆత్మ। ये पहले समझना चाहिए, क्योंकि अभी बच्चों को ज्ञान मिला है ना, ఇప్పుడు మీకు జ్ఞానం అర్థమైంది కాబట్టి మీరు ముందుగా ఏం అర్థం చేసుకోవాలి? ఈ శరీరానికి అధికారి ఆత్మ। పహలే పహలే తో సమझना है हम आत्मा, ఎందుకంటే ముందు నేను ఆత్మ అని భావించాలి। శరీర్ సే ఆత్మ కామ్ లేती है, ఈ శరీరంతోనే ఆత్మ పని తీసుకుంటుంది। పాట బజాती है, పాత్ర నటిస్తుంది। ऐसे ऐसे ख्यालात और कोई मनुष्य को आते नहीं, ఇలాంటి ఆలోచనలు వేరే వాళ్ళకి రావు। क्योंकि देहाभिमान में है ना, వాళ్ళు దేహాభిమానంలో ఉన్నారు కదా। यहाँ इस ख्याल में बिठाया जाता है, కానీ ఇక్కడ నేను ఆత్మని ఆలోచనలో కూర్చోబెట్టడం జరుగుతుంది। मैं आत्मा हूँ, यह मेरा शरीर है, ఇది నా దేహం, నేను ఆత్మ। मैं आत्मा परमपिता परमात्मा की संतान हूँ, నేను ఆత్మను పరమపిత పరమాత్మ భగవంతుడి బిడ్డని। यह याद ही గడి గడి భూల్ जाते हैं, ఇలా మీరు గుర్తుంచుకోవాల్సిన బాబాని మాటి మాటికి మర్చిపోతారు మీరు। ये पहले पूरी याद करनी चाहिए ना, ముందు ఇది ముఖ్యంగా పూర్తిగా జ్ఞాపకం చేయాలి కదా। యాత్ర పర్ జబ్ జాతే హై తో కహతే హై చల్తే రహో, యాత్రకి వెళ్తే ఎక్కడైనా ఆగిపోరు కదా, నడవండి నడవండి అనుకుంటూ వెళ్తారు కదా। తుమ్కో భీ యాద్ కి యాత్ర పర్ చల్తే రహనా హై, అలాగే ఈ యొక్క స్మృతి యాత్రలో కూడా మీరు నడుస్తూనే ఉండాలి, వెళుతూనే ఉండాలి। యాని యాద్ కర్నా హై, బాబాని జ్ఞాపకం చేస్తూనే ఉండాలి। యాద్ నహీ కర్తే తో గోయా యాత్ర పర్ నహీ చల్, మీరు జ్ఞాపకం చేయట్లేదు అనుకోండి, మీరు యాత్రలో లేనట్లే। దేహాభిమాన్ ఆతా హై నా, దేహాభిమానం వస్తుంది కదా। దేహాభిమాన్ సే కుచ్ నా కుచ్ వికర్మ బన్ జాతా హై, అప్పుడేమవుతుంది మీకు మీతోటి ఏదో ఒక పాపకర్మ జరుగుతుంది। ఐసే భీ నహీ మనుష్య సదైవ వికర్మ కర్తే హై, అలా అనుకోకండి మనుషులు ఎప్పటికీ పాపకర్మలు చేస్తుంటారని। ఫిర్ భీ కమాయి తో బంద్ హో జాతీ హై నా, అయినా కానీ ఒకసారి వికర్మ చేయడం వల్ల మీరు చేసుకునే పుణ్య సంపాదన ఆగిపోద్ది కదా। इसलिए जितना हो सके याद की यात्रा में ढीला नहीं पड़ना चाहिए, వీలైనంత వరకు బాబాని జ్ఞాపకం చేయడంలో లూజ్ కావద్దు అంటున్నాడు బాబా। ఏకాంత్ మే బైట్ అప్నే సాత్ విచార్ సాగర్ మంతన్ కర్, ఒంటరిగా కూర్చుని మీలో మీరు మననం చేస్తూ పాయింట్స్ నికాల్ని హోతీ హై, బాబా ఏం చెప్పారు, ఎలా చెప్పారు, మనకేం అర్థమైంది, అదంతా కూడా పాయింట్స్ మీరు రాసుకుంటూ ఉండాలి। కిత్నా సమయ్ బాబాకి యాద్ మే రహతే, ఎంతసేపు బాబా జ్ఞాపకంలో ఉండగలిగాము। మీఠీ చీజ్కి యాద్ పడితీ హై నా, ఇష్టమైన వస్తువు ఏదైనా ఉంటే, మధురమైన వస్తువు ఏదైనా ఉంటే గుర్తొస్తుంది కదా। బచ్చోं को समझाया है, బాబా ఏమని చెప్తున్నారు పిల్లలకి, इस समय सभी मनुष्य मात्र एक दो को नुकसान ही पहुंचाते, ఇప్పుడు మనుషులందరూ ఒకరికొకరు నష్టమే చేస్తున్నారు। सिर्फ टीचर की महिमा बाबा करते हैं, బాబా కేవలం టీచర్ యొక్క మహిమ చేస్తున్నారు। उनमें कोई कोई टीचर खराब होते हैं, టీచర్లలో కూడా కొంతమంది మంచి వాళ్ళు లేరు, చెడ్డవాళ్ళు ఉన్నారు। నహీ తో టీచర్ మానా టీచ్ కర్నే వాలా, టీచర్ అంటే ఏంటి? నేర్పించేవాళ్ళు, బోధించేవాళ్ళు।
मैनर्स सिखलाते हैं ना, మర్యాదలు నేర్పేవాళ్ళు కదా టీచర్ అంటే. जो रिलीजियस माइंडेड अच्छे स्वभाव के होते हैं उनकी चलन भी अच्छी होती है. ధార్మిక బుద్ధి ఉన్నటువంటి వాళ్ళకి మంచి స్వభావం ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన కూడా బాగుంటుంది. బాప్ అగర్ షరాబ్ ఆది పీతే తో బచ్చోं को भी वह संग लग जाता है. తండ్రి తాగుబోతే పిల్లలకు కూడా అదే సాంగత్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అదే అలవాటు అవుతారు. इसको कहेंगे ఖరాబ్ సంగ్, క్యోంకి రావణ రాజ్య హైనా. ఇలాంటి సాంగత్యాలన్నీ కూడా చెడువి అంటారు, ఎందుకంటే రావణ రాజ్యం కదా. రామరాజ్య థా, ఒకప్పుడు రామరాజ్యం ఉండేది. జరూర్ పరంతు ఒక కైసేచా, అది ఎలా ఉండేది, కైసే స్థాపన హువా, ఎలా తయారైంది. యహ వండర్ఫుల్ మీఠీ బాతే తుమ్ బచ్చే హీ జాన్తే హో. ఈ అద్భుతమైన మధురమైన విషయాలు మీరే అర్థం చేసుకుంటారు అంటున్నాడు. స్వీట్ స్వీటర్ స్వీటెస్ట్ కహా జాతా హై నా. बाप की याद में रहकर ही तुम पवित्र बन और पवित्र बनाते हो. బాబా జ్ఞాపకంలో ఉంటేనే మీరు ఎవరినైనా పవిత్రంగా చేసి పవిత్రంగా అయ్యి పవిత్రంగా చేయగలుగుతారు. బాప్ నహీ సృష్టి మే నహీ ఆతే. బాబా సత్యుగంలో రారు. సృష్టి మే మనుష్య జానవర్ ఖేతీ బాడీ ఆది సబ్ హోతా హై. సృష్టి అంటే మనుషులు ఉంటారు, పంట పొలాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, పశుపక్షులు ఉంటాయి, అన్ని జీవరాశులు ఉంటాయి కదా. మనుష్య के लिए ये सब कुछ चाहिए. మనిషి కోసం ఇవన్నీ కావాలి. శాస్త్రం మే ప్రళయ కా వృత్తాంత भी రాంగ్ है. శాస్త్రాల్లో ప్రళయం అయిపోతుంది, పూర్తిగా జలమయం అయిపోతుంది అని చెప్తారు కదా, అది కూడా పొరపాటే, తప్పే. ప్రళయ హోతీ హీ నహీ, ఎప్పుడు జలమయం కాదు. ఏ సృష్టి కా చక్ర ఫిర్తా హీ రహతా హై. ఈ సృష్టి చక్రం ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. బచ్చోं को ఆది సే అంత తక్ ఖ్యాల్ మే రఖనా హై. అందుకని ఆది నుండి అంత్యం వరకు ఈ సృష్టి చక్రం బుద్ధిలో ఉంచుకోవాలి అంటున్నారు బాబా. మనుష్యోं को तो అనేక ప్రకార్ కే చిత్ర యాద్ ఆతే హై. పిల్లలకు రకరకాల చిత్రాలు గుర్తొస్తాయి. మేలే మలాఖడే యాద్ ఆతే హై, జాతరలు అవి ఇవి గుర్తొస్తాయి. ఓ సబ్ హై హద్ కే, అవన్నీ కూడా స్థూలమైనవి కదా. తుమ్హారీ హై బేహద్ కే యాద్, మీది అనంతమైన సూక్ష్మమైన జ్ఞాపకం. బేహద్ కి ఖుషి, అనంతమైన సంతోషం. అనంత బేహద్ కా ధన్, ఇది అనంతమైన ధనము. బేహద్ కా బాప్ హేనా, మనకెవరు దొరికారు, అనంతుడైన తండ్రి దొరికాడు కాబట్టి అన్నీ అనంతమే. హద్కే బాప్ సే హద్ కా మిల్తా హై. ఈ యొక్క లౌకిక తండ్రితో లౌకికమైనటువంటి ధనం దొరుకుతుంది, ఆస్తి దొరుకుతుంది. బేహద్కే బాప్ సే బేహద్ కా సుఖ్ మిల్తా హై. అనంతమైన తండ్రితో అనంతమైన సుఖాలు దొరుకుతాయి అన్నమాట. సుఖ్ హోతా హీ హై ధన్ సే, ధనం ఉంటేనే సుఖం ఉంటుంది కదా. ధన్తో వహ అపార్ హై, కానీ ధనం అనేది సత్యుగంలో అపారంగా ఉంటుంది మీకు. సబ్ కుచ్ సతో ప్రధాన్ హై వహా. ఇక్కడలాగా పాపపు సొమ్ము ఉండదంతా పవిత్రమైందే ఉంటుంది, అన్నీ పవిత్రంగానే ఉంటాయి. తుమ్హారీ బుద్ధి మే హై నా, హమ్ సతో ప్రధాన్ తో ఫిర్ బననా హై. మేము ఒకప్పుడు సతో ప్రధానంగా ఉన్నాం, పవిత్రంగా ఉన్నామంటే మళ్ళీ కావాలి కదా. యహ్ భీ తుమ్ సభీ జాన్తే హో తుమ్హారే మీ భీ నంబర్వార్ హై. ఇవన్నీ కూడా మీకు తెలుసు, మీలో కూడా అందరూ ఒక రకంగా లేరు, నంబర్ వారీగా. స్వీటర్ స్వీటెస్ట్, ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రేడ్స్. బాబా సే భీ స్వీట్ హోనే వాలే హై. బాబా కంటే కూడా మధురంగా ఉండేవాళ్ళు ఉన్నారు. వహీ ఊంచి పద పాయింగే, వాళ్ళే ఉన్నత స్థానం పొందుతారు. స్వీటెస్ట్ వహై, శివబాబా కంటే స్వీటెస్ట్ ఎవరుంటారు చెప్పండి. జో బహుతోం కా కళ్యాణ్ కర్తే హై. ఎక్కువ మంది మేలు ఎవరు చేస్తారో వాళ్ళే స్వీటెస్ట్, నంబర్ 1. బాప్ భీ స్వీటెస్ట్ హైనా, తబ్ తో సబ్ ఉన్కో యాద్ కర్తే. శివబాబా కూడా చాలా అతి మధురం కదా, అందువల్ల అందరూ ఆయన గుర్తు చేస్తారు. కోయి షహద్ యా చీనీ కోహి స్వీటెస్ట్ నహీ కహా జాతా. తేనెని కానీ పంచదారని కానీ ఎవరు స్వీటెస్ట్ అనడానికి కాదు. ఇహ మనుష్యకి చలన్ పర్ కహా జాతా. ఇక్కడ వస్తువులతో కాదనమాట, మనిషి యొక్క ప్రవర్తనను బట్టి వాళ్ళని స్వీటెస్ట్ అంటారు, అతి మధురం అంటారు. తబ్తో సబ్ ఉన్కో యాద్ కర్తే హై. అందుకే అందరూ ఆయన్ని గుర్తు చేస్తారు. కోయి షాయద్ యా కోయి షహద్ యా చీనీ కో స్వీటెస్ట్ నహీ कहते हैं ना, ఏ స్వీట్ చిల్డ్రన్. బాబా ఏమంటారు, మీఠే బచ్చి అంటే నా మధురమైన పిల్లలారా అంటుంటాడు బాబా. కానీ బ్రహ్మబాబా కూడా ఆయనకి స్వీట్ బచ్చా. సత్యుగమే కోయి బీ శైతానీ బాత నహీ హోతి. సత్యుగంలో ఎలాంటి చెడు గుణాలు విషయాలు ఏమీ ఉండవు, అంటే భూతాలు ఈ వికారాలతో కూడిన విషయాలు ఏమీ ఉండవు. ఇత్తనా ఊంచి పద పాతే హో. జరూరు యహా పురుషార్థ్ కియా హై. ఆయన బాగా ఇక్కడ పురుషార్థం చేయబట్టి అక్కడ ఉన్నత స్థానం పొందారు.
तुम अभी नई दुनिया को जानते हो, కొత్త ప్రపంచం ఏంటో తెలుసు మీకు. तुम्हारे लिए तो जैसे कल नई दुनिया సుఖధాम होगी, రేపటి రోజున మీకు కొత్త ప్రపంచం వస్తుంది, సుఖధామం ఉంటుంది. మనుష్యం को पता ही नहीं शांति कब थी, శాంతి ఎప్పుడుందో తెలియదు మనుషులకి. कहते हैं विश्व में शांति हो, तुम बच्चे जानते हो विश्व में शांति थी तो अभी फिर స్థాపన कर रहे हो, మళ్ళీ తయారు చేసుకుంటున్నారు. अब यह सभी को समझाए कैसे, ఇది అందరికీ ఎలా చెప్పాలి. ऐसी ऐसी पॉइंट्स निकालनी चाहिए जिसकी बहुत चाहना है मनुष्यों को. మనుషులకి ఏవైతే ఇష్టం ఉన్నాయో అలాంటి పాయింట్స్ తీయండి. విశ్వమే శాంతి హో ఇస్కే లియే రెడీ మారుతే रहते हैं. శాంతి కావాలి శాంతి కావాలని అరుస్తూ ఉంటారు. క్యూంకి అశాంతి బహుత్ హై, ఎందుకంటే అశాంతి ఎక్కువైంది కనుక. ये లక్ష్మీనారాయణ का चित्र सामने देना है, అలాంటి వాళ్ళకి లక్ష్మీనారాయణ చిత్రం చూపించాలి. इसका जब राज्य था तो विश्व में శాంతి थी, వీళ్ళ రాజ్యంలో ప్రపంచమంతా శాంతి ఉంది అని చెప్పండి. उनको ही हेवन डीटी द वर्ल्ड कहते हैं, దీన్నే స్వర్గము దైవీ రాజ్యం అంటారు, దైవీ ప్రపంచం అంటారు. वहाँ विश्व में शांति थी. आज से 5000 वर्ष पहले की बातें और कोई नहीं जानते. నేటికి 5000 సంవత్సరాల క్రితం విషయాలు ఎవరికి తెలియవు. यह है मुख्य बात. सब आत्माएं मिलकर कहती है विश्व में शांति कैसे हो. सभी आत्माएं पुकारते हैं, तुम यहाँ विश्व में శాంతి స్థాపన करने का पुरुषार्थ कर रहे हो. మీరు ఇక్కడ విశ్వంలో శాంతి స్థాపన చేయడానికి పురుషార్థం చేస్తున్నారు. जो विश्व में शांति चाहते हैं उन्हें तुम सुनावो. ఎవరైతే శాంతి కావాలని కోరుకుంటున్నారో ఈ ప్రపంచంలో వాళ్ళకి చెప్పండి. ఏమని చెప్పాలి? భారత్ మే హీ శాంతి థీ, మరి ఎక్కడా లేదు, భారతఖండంలోనే శాంతి అనేది ఉండేది అని చెప్పండి. జబ్ భారత్ స్వర్గ థా తో శాంతి థీ, స్వర్గంగా ఉన్నప్పుడు శాంతి ఉండేది. అవి నరక, ఇప్పుడు నరకం కదా. నరకమే అంటే కలియుగంలో అశాంతి హై, అందుకని అశాంతి ఉంది. క్యూంకి ధర్మ అనేక ధర్మాలు ఉన్నాయి. మాయా కా రాజ్య హై, వికారాల రాజ్యం ఉంది. భక్తి కా విపాంప్ హై, భక్తి యొక్క ఆడంబరం ఉంది. దిన్ ప్రతిదిన్ వృద్ధి హోతీ జాతి, అన్ని రోజుకు రోజు పెరుగుతూనే ఉన్నాయి. मनुष्य भी मेले मलाखड़े आदि पर जाते हैं, समझते हैं जरूर कुछ सच होगा. ఎక్కడో జాతరలకి అక్కడికి ఇక్కడికి కుంభమేళాలకి తీర్థయాత్రలకి అన్నిటికీ పోతుంటారు. ఎక్కడైనా సత్యం దొరుకుతుందేమో, భగవంతుడిని ఎత్తుక్కుంటారు. అవి तुम समझते हो उनसे कोई पावन नहीं बन सकते. వీటన్నిటి వల్ల ఎవరు పావనం కారు. పావన बनने का रास्ता మనిషి कोई बता न सके. పావనమయ్యే మార్గం ఏ మనిషి చెప్పలేరు. పతిత పావన్ ఏక్ హీ బాప్ హై, దునియా ఏక్ హీ హై. పతిత పావనుడు తండ్రి ఒక్కడే, ఈ సృష్టి కూడా ఒక్కటే. సిర్ఫ్ నయి ఔర్ పురాణి కహా జాతా, కేవలం ఇది పాతది కొత్తది అవుతుంది. నయి దునియా మే నయా భారత్ నయి ఢిల్లీ కహతే హై, కొత్త ప్రపంచంలో కొత్త భారతఖండం భరతఖండం ఉంటుంది. నయి ఢిల్లీ న్యూ ఢిల్లీ అంటారు. నయి హోనీ చాహియేనా, జిస్మే ఫిర్ నయా రాజ్య హోగా, అక్కడ కొత్తగా రాజ్యం చేయడం జరుగుతుంది. యహా పురాణి दुनिया में पुराना राज्य है, पाता प्रपंचों पाता राज्य. पुरानी और नई दुनिया किसको कहा जाता? पाता कोतन देन अंटार. यह भी तुम जानते हो. మీకు తెలుసు కదా భక్తి का कितना बड़ा प्रस्ताव है, భక్తి ఎంత విస్తారంగా ఉంది. इसको कहा जाता है अज्ञान, దీన్ని అజ్ఞానం అంటారు. జ్ఞాన సాగర్ ఏక్ బాప్ है, జ్ఞాన సాగరుడు బాబా ఒక్కరే. బాప్ तुमको ऐसे नहीं कहते कि राम राम कहो, బాబా అలా అంటలేదు, రామ రామ అని అనమంటలేదు. వా కుచ్ కరో, ఇంకేమైనా చెయ్యండి అని చెప్పడం లేదు. నై, బచ్చోంకు సమझाया जाता. కేవలం పిల్లలకు బోధిస్తున్నాడు ఏంటంటే వరల్డ్ की हिस्ट्री जियोग्రఫీ जैसे कैसे రిపీట్ होती है, ఈ సృష్టి యొక్క చరిత్ర భూగోళం ఏ విధంగా పునరావృతం అవుతున్నాయి అని బాబా తెలియజేస్తున్నారు మనకి. ఎడ్యుకేషన్ తుమ్ పढ़ रहे हो, ఇది ఒక విద్య అనమాట. ఈ విద్యను మనం నేర్చుకుంటున్నాం. ఇస్కా నామ్ హీ హై రుహానీ ఎడ్యుకేషన్, ఆత్మిక విద్య ఇది అని చెప్తున్నారు. స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మిక జ్ఞానము. ఇంకా అర్థవి కోయి నహీ జాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే కూడా చాలా మందికి తెలియదు. జ్ఞాన సాగర్తో ఏకీ బాప్కో కహా జాతా, జ్ఞాన సాగరుడని తండ్రిని ఒక్కడే అంటారు. వహై స్పిరిచువల్ నాలెడ్జ్ఫుల్ ఫాదర్, ఆ తండ్రి ఎవరు? ఆధ్యాత్మిక జ్ఞానానికి తండ్రి ఆయన. బాప్ రూహోన్సే బాత్ కర్తే, ఆయన ఆత్మలతో మాట్లాడుతున్నారు. తుమ్ బచ్చే సమస్తే హో రుహానీ బాప్ పడాతే, మీకు అర్థమైందా? ఎవరు చదివిస్తున్నారు? ఆత్మల తండ్రి చదివిస్తున్నారు. ఏ హై స్పిరిచువల్ నాలెడ్జ్, ఇది ఆత్మల యొక్క జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. రుహానీ నాలెడ్జ్ కో హీ స్పిరిచువల్ నాలెడ్జ్ కహా జాతా,
ఆత్మిక జ్ఞానాన్నే ఆధ్యాత్మిక జ్ఞానం అని కూడా అంటారు. తుమ్ బచ్చే జాన్తే హో పరంపిత పరమాత్మ బింది హై. మీకు తెలుసు కదా, పరమాత్మ అంటే బిందు స్వరూపం. హమ్కో పడాతే హై, ఆయన మాకు చదివిస్తున్నాడు. హమ్ ఆత్మ ఏ పढ़ रही है, మనం ఆత్మలను చదువుకుంటున్నాము. ఏ భూల్నా नहीं चाहिए, ఈ మాట మర్చిపోకండి. హమ్ ఆత్మకో जो नॉलेज मिलती है फिर हम दूसरी आत्माओं को देते हैं. మనకు బాబా ద్వారా దొరికిన జ్ఞానాన్ని మనం వేరే ఆత్మలకు ఇస్తున్నాము. ये याद तब ठहरेगी जब अपने को ఆత్మ సమझ బాప్ की याद में रहेंगी. ఈ యొక్క స్మృతి ఎప్పుడు నిలబడుతుంది మన బుద్ధిలో అంటే మనం ఆత్మ అనుకొని బాబాని జ్ఞాపకం చేసినప్పుడే. ఈ ఆద్మీ బహుత్ కచ్చి హే, మీరు బాబాని జ్ఞాపకం చేయడంలో చాలా కచ్చా అంటే పరిపక్వంగా లేరు. జట్ దేహాభిమాన ఆ జాతా హై, మీకు వెంటనే దేహాభిమానం వస్తూ ఉంటుంది. దేహి అభిమాని బననేకి ప్రాక్టీస్ కర్నీ హై, దానికోసం మీరు ఆత్మాభిమాని అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. హమ్ ఆత్మ ఇన్కో సౌదా దేతే హై, మేము ఆత్మ వీళ్ళకి ఇస్తున్నాము. హమ్ ఆత్మ వ్యాపార కర్తే హై, వస్తువులు ఇస్తున్నాము, వ్యాపారం చేస్తున్నాము. అప్నేకు ఆత్మ సమజ్ బాప్కో యాద్ కర్నే మే హీ ఫాయిదా హై. ఇలా అనుకుంటూ ఆత్మ అనుకోవడం వల్లనే మీకు లాభం అనేది ఉంటుంది. ఆత్మకు జ్ఞాన హై, హమ్ యాత్రా పర్ హై, మేము యాత్రలో ఉన్నామనే జ్ఞానం ఆత్మకు ఉంది. కర్మతో కర్నా హీ హై, అలాగని కర్మ చేయకుండా లేదు, కర్మ చేయాలి. బచ్చే ఆదికో భీ సంభాలనా హై, పిల్లల్ని కూడా చూసుకోవాలి, సంరక్షించుకోవాలి. దందాదోరీ భీ కర్నా హై, వ్యాపార వ్యవహారాలు కూడా చేయాలి. ఆత్మకు జ్ఞాన్ హై, హమ్ యాత్రా పర్ హై. దందే ఆది మే యాద్ రహే హమ్ ఆత్మ హై, మీరు వ్యవహారాల్లో కూడా మీకు బాబా యొక్క జ్ఞాపకం ఉండాలి, ఆత్మని గుర్తుండాలి. ఏ బడా ముష్కిల్ హై, ఇది కష్టం అనిపిస్తుంది. బాప్ कहते हैं कोई भी उल्टा काम कभी नहीं करना, చెడు పని ఎప్పటికీ చేయకండి. సబ్సే బడా పాప్ హై వికార్ కా, అన్నిటికంటే మించిది కామ వికారంతో కూడిన పని. వహీ బడా తంగ కర్నే వాలా హై, అదే మనం చాలా బాధ పెడుతుంది. అభి తుమ్ బచ్చే పావన్ బన్నేకి ప్రతిజ్ఞ కర్తే హో, మీరు ఇప్పుడు నా పిల్లలై పావనం అవుతామని ప్రతిజ్ఞ చేశారు. ఉస్కా హీ యాదగార్ యహ్ రాఖీ బంధన్ హై, దానికి జ్ఞాపకంగానే ఈ రక్ష కట్టుకోవడం అనేది ఉంటుంది. ఆగేతో పైసేకి రాఖీ మిల్తీ థీ, అంతకుముందు ఏమి చల్లని పైసల రాఖీ. బ్రాహ్మణ్ లోగ్ జాకర్ రాఖీ బాంధతే థే, బ్రాహ్మణులు వచ్చి రాఖీ కట్టేవాళ్ళు. ఉస్కా హీ యాదగార్ యహ్ రాఖీ బంధన్ హై, దాని జ్ఞాపకార్థమే ఈ రక్ష కట్టుకోవడం. ఆగేతో పైసేకి రాఖీ మిల్తీ థీ. వాస్తవ మే హై అభీ కీ బాత్, కిత్నీ ఫ్యాషనబుల్ బనాతే హై ఆజ్కల్ రాఖీ. ఇప్పుడు ఎంత రకరకాలుగా ఫ్యాషనబుల్గా తయారు చేస్తారు రాఖీలు, కానీ వాస్తవంగా ఇప్పుడు సంగమయుగం విషయం అది. రాఖీ అంటే తుమ్ బాప్సే ప్రతిజ్ఞ కర్తే హో హమ్ అభి వికార్ మే నహీ జాయేంగే. మీరు రాఖీ ఎందుకు కట్టుకున్నారు? బాబాకు మాట ఇస్తారు, వాగ్దానం చేస్తారు, ప్రామిస్ చేస్తారు, చేసి వికారాల్లో వెళ్ళము అంటారు. అందుకని రాఖీ కడతాడు బాబా. ఆప్సే విశ్వకే మాలిక్ బన్నే కా వర్షా లేంగే, మీతో విశ్వ యజమానయ్యే వారసత్వం తీసుకుంటామంటారు. బాప్ కహెంగే 63 జన్మతో విషయ వైతరిణి నది మే గోతే ఖాయే, 63 జన్మల వరకు మీరు విషయ వైతరిణి నదిలో మునిగి తేలారు. అబ్ తుమ్కో క్షీరసాగర్ మే చల్నా హై, మీరు ఇప్పుడు క్షీరసాగరంలో అంటే సత్యుగానికి వెళ్ళాలి. సాగర్ కోయి హై నై, సాగరం అంటూ ఏది ఉండదు. భేంట్ మే కహా జా, పోల్చి చెప్తారంటే విషయసాగరము క్షీరసాగరం అని. విషయసాగరం అంటే విషయ వికారాల్లో మునిగి తేలుతున్నారు కాబట్టి కలియుగాన్ని విషయసాగరం అన్నారు. అక్కడ సత్యుగంలో అన్ని విధాల సుఖశాంతులు ఉంటాయి కాబట్టి అక్కడ క్షీరసాగరం అన్నారు. తుమ్కో శివాలయమే దే జాతే హే, మిమ్మల్ని పవిత్ర ధామానికి తీసుకెళ్తాను. వా అదాహ సుఖ హే, స్వర్గం అది, అక్కడ చాలా తరగని సుఖాలు ఉంటాయి. అభి అంతిమ జన్మ హే, ఏ ఆత్మాయే పవిత్రం, ఇది ఆఖరి జన్మ, ఆత్మలో మీరందరూ పవిత్రంగా అవ్వండి అంటున్నాడు బాబా. క్యా బాప్కా కహనా నహీ మానేంగే, తండ్రి మాట వినరా మీరు అంటున్నారు బాబా. ఈశ్వర్ తుమారా బాప్ కేతే, ఎవరు చెప్తున్నారు? ఈశ్వరుడు మీ తండ్రి చెప్తున్నారు. మీటే బచ్చే వికార్ మే నహీ జావో, వికారాల్లో పడకండి. జన్మ జన్మాంతరకే పాప సిర్ పర్ హై, అనేక జన్మల పాపం మీ తల మీద ఉంది ఇప్పటికే. ఓ ముझे యాద్ కర్నే సే హీ భస్మ హోంగే, అది నన్ను గుర్తు చేస్తే కదా ఆ పాపాలు పోయేది. కల్ప పహిలే భీ తుమ్కో శిక్షా దీ థీ, గత కల్పంలోగా లోపల కూడా ఇదే విధంగా నేర్పించాను. బాప్ గ్యారంటీ తబ్ కర్తే హై, బాబా మనకు గ్యారంటీ ఎప్పుడు ఇస్తారు? జబ్ తుమ్ యహ్ గ్యారంటీ కర్తే హో కి బాబా హమ్ ఆప్కో యాద్ కర్తే రహేంగే, బాబా నేను మేము జ్ఞాపకం చేస్తూనే ఉంటామని మీరు గ్యారంటీ ఇస్తే బాబా కూడా గ్యారంటీ ఇస్తారు. ఇత్నా యాద్ కర్తే రహో, ఎంతగా గుర్తు చేయాలంటే
जो शरीर का भान ना रहे, ఎంత మాత్రం మీకు దేహ భ్రాంతి అనేది ఉండకూడదు. సన్యాసిयों में भी कोई कोई तीखे बहुत పక్కే బ్రహ్మజ్ఞాని होते. సన్యాసుల్లో కూడా చాలా షార్ప్గా బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళు అన్ని పద్ధతి ప్రకారం నడిచే వాళ్ళు ఉంటారు అంటున్నాడు. वह भी ऐसे बैठे बैठे शरीर छोड़ती है, వాళ్ళు కూర్చొని దేహాన్ని వదిలిపెడుతుంటారు. यहाँ तुमको तो बाप समझाते हैं, ఇక్కడ బాబా మీకు చెప్తుంటారు ఏమని, పావన్ బన్కర్ జానా హై. సన్యాసులు ఎట్లా కూర్చొని వెళ్ళిపోతున్నారు నియమం ప్రకారం, అలాగే వాళ్ళు బ్రహ్మతత్వాన్ని గుర్తు చేస్తారు కదా, మరి మీరు పావనమై వెళ్ళాలి తెలుసా అని ఉంటున్నాడు బాబా. ఓతో అపని మత్ పర్ చల్తే, వాళ్ళైతే వాళ్ళ ఇష్ట ప్రకారం నడుస్తారు. ఐసే నహీ కి ఓ శరీర్ చూడకర్ కోయి ముక్తి జీవన్ ముక్తి మీ జాతే, పాపం వాళ్ళు దేహం వదిలిపెడితే ముక్తి జీవన్ ముక్తికి వెళ్ళరు కదా. నై ఆతే ఫిర్ భీ యహా హీ హై, తిరిగి ఇక్కడికే రావాలి. పరంతు ఉన్కే ఫాలోవర్స్ సమస్తే హై, వాళ్ళ శరీరం వదిలిపెడితే మరో శరీరం ఇక్కడే తీసుకోవాలి. కానీ వాళ్ళ ఫాలోవర్స్ ఏమనుకుంటారు, ఓహ నిర్వాణ గయా అంటే వాళ్ళు నిర్వాణ ధామానికి వెళ్ళిపోయారు అనుకుంటారు, అంటే బ్రహ్మతత్వంలో లీనమైపోయారు అనుకుంటారు. బాప్ సమझाते हैं ఏక్ బి వాపస్ నహీ జా సక్తా, బాబా వచ్చేంత వరకు, ఆయన వచ్చి తీసుకెళ్లేంత వరకు ఎవరు తిరిగి వెళ్ళడానికి లేదు. కాయిదా హీ నహీ, అది నియమమే లేదు అంటున్నారు. జాడు వృద్ధికో జరూర్ పానా హై, ఈ విధంగా ఒక్కొక్క ఆత్మ వచ్చి ఈ యొక్క కల్పవృక్షము వృద్ధి చెందాల్సిందే. అభి తుమ్ సంగం యుగ్ పర్ బైఠే హో, మీరు మాత్రం ఇప్పుడు సంగమయుగంలో కూర్చున్నారు. ఆర్ సబ్ మనుష్య హై కలియుగమే, మిగతా మనుషులందరూ ఎక్కడ కలియుగంలో. తుమ్ దైవీ సంప్రదాయ బన్ రహే హో, మీరు దైవీ సంప్రదాయం అవుతున్నారు. జో తుమ్హారే ధర్మకే హోంగే వహ ఆతే జాయింగే, మీ ధర్మం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తూ ఉంటారు. దేవీ దేవతాओं का भी वहाँ सिजरा है ना, దేవీ దేవతల యొక్క వృక్షం కూడా అక్కడ ఉంది కదా వంశం. यहाँ बदली होकर और धर्मों में कन्वर्ट हो गई है, వీళ్ళంతా మారిపోయి జన్మ మరణ చక్రంలో వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయ్యారు కొంతమంది. ఫిర్ నికల్ ఆయేంగే, వాళ్ళు కూడా వచ్చేస్తారు. నహీ తో వహా జగహ కౌన్ భరేగా, ఆ స్థానం ఎవరు నింపుతారు, ఎవరి స్థానంలో వాళ్ళు వెళ్ళాలి కదా. జరూర్ వహ అప్నీ జగహ భర్నే ఫిర్ ఆ జాయేంగే, వాళ్ళ స్థానాన్ని వాళ్ళు నింపుకోవడానికి వాళ్ళు వచ్చేస్తారనమాట. ఏ బహుత్ మహీన్ బాతే హై, ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. बहुत अच्छे भी आएंगे, మంచి మంచి వాళ్ళు కూడా వస్తారు. जो दूसरे धर्मों को धर्म में कन्वर्ट हो गए, వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయిన వాళ్ళు మంచి వాళ్ళు వస్తారు. तो फिर अपनी जगह पर आ जाएंगे, వాళ్ళ స్థానంలో వాళ్ళు వచ్చేస్తారు. तुम्हारे पास मुसलमान आदि भी आते हैं, మీ దగ్గర ముస్లిమ్స్ కూడా వస్తారు. బड़ी खबरदारी रखनी पड़ती, చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది మీకు. జట్ జాంచ్ కరేంగే, వచ్చారు అంటే అన్ని పరిశీలిస్తారు మిమ్మల్ని. यहाँ दूसरा धर्म वाले कैसे जाते हैं, ఇక్కడ వేరే ధర్మాల వాళ్ళు ఎలా వస్తారు అని. ఎమర్జెన్సీ మేతో బహుతోంకో పకడ్తే హే నా, ఎమర్జెన్సీ పెట్టినప్పుడు చాలామందిని పట్టుకుంటారు కదా. ఫిర్ పైసే మిల్నేసే छोड़ भी देते हैं, డబ్బులు దొరికితే వదిలిపెడతారు. जो कल्प पहले हुआ है तुम अभी देख रहे हो, जो గత కల్పంలో జరిగినవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి చూస్తున్నారు. కల్ప ఆగే भी ऐसा हुआ था, గత కల్పంలో కూడా అలాగే జరిగింది. तुम अभी మనిషి సే దేవత ఉత్తమ పురుష బంతే హో, మనుషులు దేవతలై ఉత్తమ పురుషులు అవుతారు. యహ సర్వోత్తమ బ్రాహ్మణోं का कुल, ఇది సర్వోత్తమమైన బ్రాహ్మణ కులం. ఇస్ సమయ బాప్ और बच्चे रूहानी సేవా పరే, ఇప్పుడు తండ్రి బిడ్డలు అందరూ కూడా సేవలోనే ఉన్నారు, ఆత్మల సేవలో. కోయి గరీబ్ కో ధనవాన్ బనానా యహ రూహానీ సేవా హై, పేదవాళ్ళని అంటే ఏ అజ్ఞానుల్ని జ్ఞానిగా చేయడం, పుణ్యాత్మలుగా చేయడము, అది ఆత్మిక సేవ. బాప్ కళ్యాణ్ కర్తే హై తో బచ్చోं को भी మదద్ దేని చాహియే, బాబా మంచి పని చేస్తుంటే పిల్లలు కూడా సాయపడాలి కదా. జో బహుతోं को రాస్తా బతాతే హై वो बहुत ऊंच पद चढ़ सकते हैं, ఎక్కువ మందికి మార్గం చూపించేవాళ్ళు ఉన్నత స్థానం పొందుతారు. तुम बच्चों को पुरुषार्थ करना है लेकिन चिंता नहीं, చింతపడక్కర్లేదు. క్యోంకి తుమ్హారీ రెస్పాన్సిబిలిటీ బాప్ కే ఊపర్ హై, మీరు దేనికి చింతపడకండి, మీ బాధ్యత బాబాకు ఉన్నది అంటున్నారు. पुनर्जन्म जोर से कराया जाता है, पुनः पुरुषार्थ जोर से कराया जाता है, फिर जो फल निकलता है, పురుషార్థం ఎంత బాగా చేస్తే అంత ఫలితం వస్తుంది. సమझा जाता है కల్ప పహలే में, చల్ గత కల్పంలో ఇలాగే చేసి ఉండొచ్చు అని అనిపిస్తుంటుంది. బాబ్ బచ్చోं को कहते हैं, బాబా పిల్లలకి ఏమంటారు, బచ్చే ఫికర్ మత్ కరు, చింతపడకండి, సేవా మే మెహనత్ కరు, సేవలో శ్రమ పడండి. నహీ బంతే తో క్యా కరెంగే, వాళ్ళు తయారు కాకపోతే మీరేం చేస్తారు. स्कूल का नहीं होगा तो तुम भल कितना भी माथा मारो कोई कम दो, तुम्हारा माथा कपाएंगे कोई जास्ती,
అంటే ఈ యొక్క కులం బ్రాహ్మణ కులం వాళ్ళు కాకపోతే ఇక్కడ రానే రారు, వాళ్ళు మన తల తినేస్తుంటారు. కొందరు ఎక్కువ కొందరు తక్కువ అంతే. బాబానే కహా జబ్ దుఃఖ్ బహుత్ ఆతా జాయేగా తో भी फिर आएंगे. చాలా దుఃఖం ప్రపంచంలో ఎక్కువైపోతే కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. తుమ్మారా వ్యర్థ కుచ్ నహీ జాయేగా, మీరు చేసింది ఎక్కడికి వ్యర్థంగా పోదు. తుమ్మారా కామ్ హై రైట్ బతానా, మీ పనేంటి సత్యం తెలియజేయటం. శివ బాబా कहते हैं मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे. మీరు నన్ను గుర్తు చేస్తే కదా మీ పాపకర్మలు విదగ్ధమయ్యేది. ఐసే బహుత్ कहते हैं భగవాన్ జరూర్ హై. చాలామంది అంటారు భగవంతుడు ఉన్నాడండి అంటారు. మహాభారత లడాయికే సమయ భగవాన్ తానా, మహాభారత యుద్ధం అప్పుడు భగవంతుడు ఉన్నాడు కదా. సిర్ఫ్ కౌన్సా భగవాన్ తా, ఏ భగవంతుడు ఉన్నాడు, ఉస్మే మూంజ్ గయే, దాంట్లో కన్ఫ్యూజ్ అయ్యారు. కృష్ణతో హోన సకే, కృష్ణుడైతే భగవంతుడు కాదు. కృష్ణ ఉసి ఫీచర్స్ సే ఫిర్ సత్యుగ్ మే హీ హోగా, మీరు అనుకున్న రూపంలో శ్రీకృష్ణుడు సత్యుగంలోనే వస్తాడు. హర్ జన్మ మే ఫీచర్స్ బదల్ జాతే హై, ఏ ఆత్మకైనా కానీ ప్రతి జన్మలో కూడా వాళ్ళ రూపం మారుతూ ఉంటుంది. సృష్టి अब बदल रही है, పురానే కో నయా అబ్ భగవాన్ కైసే బనాతే హై, పాత ప్రపంచాన్ని కొత్తగా ఎలాగ తయారు చేస్తున్నారు. వహబీ కోయి నహీ జానతా, అది కూడా తెలియదు మనుషులకి. తుమారా ఆఖిర్ నామ్ నికలేగా, లాస్ట్కి మీ పేరు గొప్పగా వస్తుంది. స్థాపన హో రహీ హైనా, స్థాపన జరుగుతుంది కదా. ఫిర్ యహ రాజ్య కరేంగే వినాశ్ భీ హోగా, లక్ష్మీనారాయణ రాజ్యం చేస్తారు, మళ్ళీ వినాశనం కూడా అయిపోతుంది కదా. ఏక్ తరఫ్ నయీ దునియా, ఏక్ తరఫ్ పురానీ దునియా, ఒక పక్కన పాత ప్రపంచం, ఒక పక్కన కొత్త ప్రపంచం, రెండు. ఏ చిత్ర బడా అచ్చా హై, చిత్రం బాగుంటుంది. कहते भी है బ్రహ్మ ద్వారా స్థాపన, శంకర్ ద్వారా వినాశం. అందుకే బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంటే శంకరుడి ద్వారా వినాశనం అంటారు. పరంతు సమస్తే కూర్చునే అర్థం కాదు. ముఖ్య చిత్ర హై త్రిమూర్తి, అందుకని ముఖ్య చిత్రం త్రిమూర్తిది. ఊంచితే ఊంచ్ శివ బాబా, ఈ ముగ్గురికి కూడా పరమోన్నతుడు ఎవరు, శివ బాబా. తుమ్ జాంతే హో శివ బాబా బ్రహ్మ ద్వారా హమ్కో యాద్ కి యాత్ర సిక్లా రహీ హై. మీకు తెలుసు కదా, శివబాబా బ్రహ్మ ద్వారా మనందరికీ కూడాను స్మృతి యాత్రను నేర్పిస్తున్నారు అంటున్నారు బాబా. బాబాకు యాద్ కరో, నన్ను గుర్తు చేయండి అంటున్నాడు. యోగ అక్షర్ డిఫికల్ట్ లగ్తా, యోగం అనే మాట అనకండి, అది కష్టం అనిపిస్తుంది. యాద్ అక్షర్ బహుత్ సహజే, గుర్తు చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. యాద్ బాబా అక్షర్ బహుత్ లవ్లీ హే, బాబా అనే మాట ఎంత ప్రియమైంది. తుమ్కో ఖుద్ హీ లజ్జా ఆయేగి, మీకే సిగ్గు అనిపిస్తుంది స్వయంగా. हम आत्मा ये बाप को याद नहीं कर सकती है, మేము ఆత్మలు మా తండ్రిని గుర్తు చేయలేమా అనేది మీకు సిగ్గు అనిపిస్తుంది కదా. జిన్సే విశ్వకి బాదుషాయి మిల్తీ, ఆయన సాధారణమైన తండ్రి కాదు కదా, విశ్వ సామ్రాజ్యం ఇస్తున్నారు. ఆపే హీ లజ్జా ఆయేగి, మీకు మీకే సిగ్గు అనిపిస్తుంది. వహ భీ కహెంగే తుమ్ తో బేసమజ్ హో, ఆ తండ్రి ఏమంటాడు, మీరు మూర్ఖులు, తెలివిలేని వాళ్ళు. బాప్కో యాద్ నహీ కర్ సక్తే హో, తండ్రిని గుర్తు చేయలేరు మీరు. తో వర్ష కైసే పాయింగే, వారసత్వం ఎట్ట పొందుతారనుకుంటున్నారు. వికర్మ వినాశ్ కైసే హోంగే, వికర్మలు ఎలా విదగ్ధమవుతాయి. తుమ్ ఆత్మ హో మై తుమ్హారా పరంపిత పరమాత్మ అవినాశి హో, మీరు ఆత్మలు, నేను మీ పరంపిత పరమాత్మను ఏంటి అవినాశిని. తుమ్ చాహతే హో హమ్ పావన్ బన్ సుఖధామ్ మే జాయే, మీరు అనుకుంటారు పావనమై సుఖధామానికి వెళ్ళాలని. తో శ్రీమత్ పచ్చలు, మరి నా మాట ప్రకారం నడవండి. ముझ బాప్కో యాద్ కరో, తండ్రినైనా నన్ను గుర్తు చేయండి. तो विकर्म विनाश होंगे, పాపకర్మలు విదగ్ధమవుతాయి. యాద్ నహీ కరేంగే తో వికర్మ వినాశ్ కైసే హో సకేంగే, నన్ను గుర్తే చేయకపోతే మీ పాపకర్మలు ఎలా పోతాయి. अच्छा, ओम शांति. मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. सर लिखो, हर प्रकार से पुरुषार्थ करना है, అన్ని విధాల ప్రయత్నం చేయాలి. ఫికర్ నహీ, చింతపడద్దు. క్యోంకి హమారా రెస్పాన్సిబుల్ స్వయం బాప్ హై, మన విషయాలన్నిటికీ కూడా బాధ్యుడు బాబానే, మన బాధ్యత ఆయన తీసుకున్నారంతే. హమారా కుచ్ భీ వ్యర్థ నహీ జా సక్తా, మనదేది కూడా మనం చేసిన మంచి పనులు ఏవి కూడా వ్యర్థంగా పోవు. బాప్ సమాన్ బహుత్ బహుత్ స్వీట్ బననా హై, బాబాలాగా చాలా మధురంగా కావాలి. అనేకోం కా కళ్యాణ్ కర్నా హై, ఎంతోమందికి మేలు చేయాలి. इस अंतिम जन्म में पवित्र जरूर बनना है, ఇది ఆఖరి జన్మ, ఇందులో చాలా తప్పకుండా పవిత్రం కావాలి. దందా ఆది కర్తే అభ్యాస్ కర్నా హై, మీరు వ్యాపారాలు చేస్తూ కూడా ఏం సాధన చేయాలి. మై ఆత్మా హూ, నేను ఆత్మననే సాధన చెయ్యండి అంటున్నారు బాబా. वरदान, हर कदम में पदमों की कमाई जमा करने वाले
ప్రతి అడుగులో కూడా అనేక రెట్లు పుణ్య సంపాదన చేసుకునేవారై సర్వ ఖజానోంసే సంపన్న సర్వ సంపదలతో పరిపూర్ణులై తృప్తాత్మ భవ సంతృప్తి గల ఆత్మలవ్వండి. जो बच्चे बाप की याद में रहकर हर कदम उठाते हैं, ఏ పిల్లలైతే బాబా జ్ఞాపకంలో ఉండి ప్రతి అడుగు వేస్తారో ఒక కదం కదం మే పదమోं की कमाई జమా करती, వాళ్ళ ప్రతి అడుగడుగులో కూడా అనేక రెట్ల పుణ్య సంపాదన ఉంటుంది. इस संगम पर ही पदमों के कमाई की खान मिलती है, ఈ సంగమ యుగంలోనే పదమాల అనేక రెట్ల పుణ్య సంపాదన అనే నిధి దొరుకుతుంది మీకు. సంగम युग है जमा करने का युग, సంగమ యుగమే సంపాదించుకునే యుగము. అవి జిత్నా జమా కర్నా చాహో ఉత్నా కర్ సక్తే, ఇప్పుడు ఎంత కూడబెట్టుకోవాలంటే పుణ్య ఖాతా అంత చేసుకోవచ్చు. ఏక కదం అర్థాత్ ఏక్ సెకండ్ బి బినా జమాకే నా జాయే, ఒక అడుగంటే ఒక క్షణం కూడా మీకు పుణ్య ఖాతా తయారవ్వకుండా ఉండకూడదు. అర్థాత్ వ్యర్థ నా హో, వ్యర్థం అనేది పోకూడదు. సదా బండారా భర్పూర్ హో, ఎప్పుడు కూడా మీ బండారం నిండి ఉండాలి. అప్రాప్త నహి కోయి వస్తు, మీకు ఏది లోటు ఉండకూడదు. ఐసే సంస్కార్ హో, అలాంటి సంస్కారం తయారు చేసుకోండి. జబ్ సభీ ఐసీ తృప్త సంపన్న ఆత్మ బనేంగే, అందరూ అదే విధంగా సంతృప్తి సంపన్నమైన ఆత్మలు అవుతారో తబ్ భవిష్యమే, అప్పుడు భవిష్యత్తులో కూడా అకూట్ ఖజానేకి మాలిక్ హోంగే, తరగని సంపదలకు యజమాని అవుతారు. అచ్చా స్లోగన్, కోయి బీ బాత్ మే అప్సెట్ హోనేకే బజాయ్, ఏ విషయంలోనైనా కానీ మీరు అప్సెట్ కావద్దు. అప్సెట్ కావడానికి బదులుగా నాలెడ్జ్ఫుల్కి సీట్ పర్ సెట్ రహు, జ్ఞానయుక్తమైన సీట్లో సెట్ అయ్యి ఉండండి. अच्छा ओम शांति, ओम शांति. अभी दादी जी का पॉइंट सुने. జిద్ కా స్వభావ్, మన లోపల కొన్నిసార్లు మొండితనం అనే స్వభావం ఉంటుంది. ఏ బ్రాహ్మణం మే సబ్సే బడా అవగుణం హే, బ్రాహ్మణంలో ఇది ఉండకూడదు, ఇది చాలా చెడ్డ గుణం. ఇస్సే బహుత్ జ్యాదా నుక్సాన్ హోతా హై, దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. జిద్ మనుష్యకు రసాతల్ మే పహుంచా దేతా హై, ఈ మొండితనం ఏం చేస్తుంది, మనని పూర్తిగా అధోపతనం చేస్తుంది. రసాతలం అంటే పాతాళలోకం. తో జిద్కే స్వభావసే అప్నేకో ధోకా నహీ దో, మొండితనం అనే స్వభావంతో మిమ్మల్ని మీరు మోసగించుకోకండి అంటున్నారు. సమయ పర్ ఠీక్ నిర్ణయ కరో, సమయానికి మీరు సరైన నిర్ణయం తీసుకోవడం నేర్చుకోండి. ఏక్ దోకి సహయోగ్ దో, ఇతరులకి కూడా సహకరించండి. రాయ్ దో, సలహానివ్వండి. అగర్ కోయి జిద్ కర్తా హై, ఒకవేళ ఎవరైనా మొండి చేశారు, మొండిగా ఉన్నారు, తో ఆపు హల్కే హో జాओ, మీరు తేలికైపోండి. వాళ్ళనేమి అనకండి, మీరు ఈజీ అయిపోండి. స్వయంకో లైట్ అవర్ మైట్కి మస్తీ మే రఖో, ఎప్పుడు మీకు మీరు జ్ఞానము యోగము ఈ యొక్క నశాలో ఉండండి. తో సభీ కభీ జోష్ నహీ ఆయేగా, ఎప్పుడు ఉద్రేకం అనేది రాదు మీకు. అచ్చా ఓం శాంతి. तेरा बन